తులారాశి వారికి 2026 సంవత్సరం జనవరి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. నూతన సంవత్సరంలోకి మీరు అడుగుపెట్టారు. మీరు ఒక ప్రణాళికాబద్ధంగా నడవటానికి సంవత్సరం అంతా ప్రయత్నించాలి. మీకు ఆందోళన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ ఉండకూడదు. ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తున్నప్పుడు మాత్రం ఆచితూచి తప్పకుండా ప్రణాళికాబద్ధంగా ఆ పనులు మీరు సాగించాలి. తర్వాత ఇక ఆరోగ్య పరిస్థితి అంటారా, చాలా బాగుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన వద్దండి. ఆరోగ్యం బాగుండడానికి తగిన వ్యాయామం చేయాల్సిందే. ఇకపోతే కళాకారులకు అద్భుతమైన మాసంగా మనం పరిగణించవచ్చు. చలనచిత్ర రంగం కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం, సినిమాలు కూడా బాగా విడుదలవుతాయి. ఈ తులారాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రతిరోజు కూడా ఆ శ్రీ మహాలక్ష్మిని, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించటం మాత్రం మర్చిపోవద్దండి. హనుమాన్ చాలీసా కూడా చదవండి. ఆ తర్వాత కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు మీరు వెంటనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించుకోవచ్చు. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరే రకంగా చూసినప్పటికీ కూడా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు గాయాలు తగలకుండా మాత్రం చూసుకోవాల్సి వస్తుంది. ఇకపోతే నూతన ఏదైతే వివాహం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారో మీరు ఖచ్చితంగా ప్రారంభించారు. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా నాకు కనబడుతున్నాయి. ఏ రకంగా చూసినప్పుడు కూడా ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయాలి. అధర్మ రీతిన కనుక మీరు నడుచుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా అవమానాలు పాలవుతారు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని కూడా దెబ్బతీసే అటువంటి మీ సబార్డినేట్స్ ఉన్నారు, మీ సుపీరియర్స్ ఉన్నారు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో పోస్ట్ పోన్ చేసుకోవద్దండి. వెంటనే పూర్తి చేసుకోవడానికే ప్రయత్నించండి. ఇకపోతే మరో విషయం ఏమిటనంటే, విదేశాల్లో ఏదైనా ఉద్యోగం కోసమో లేకపోతే చదువుల కోసమో వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు వాతావరణ పరిస్థితులు బాగుంటే మాత్రం తప్పకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. ఇంట్లో దంపతుల మధ్యన ప్రేమ, అభిమానం, సఖ్యత చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని దీవించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుని మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విసిగించారు. ఇక వ్యాపారాల కోసం కనుక తీసుకున్నట్టయితే వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని కొత్తగా కలిసేటువంటి అవకాశాలు, మీ వ్యాపారాన్ని అభివృద్ధి పెంపొందించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాకపోతే భాగస్వాములను మంచి చెడులు అన్నీ చూసి అన్ని వివరాలు తెలుసుకుని ఆ తర్వాత మాత్రమే కలుపుకొని మీరు అభివృద్ధి చేసుకోవాలి. ధర్మబద్ధంగా నడిచినటువంటి పక్షంలో మీ పార్ట్నర్స్ మధ్యన ఏ గొడవ రాదు. ఇకపోతే తప్పకుండా మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ శుభముహూర్తాన్ని మాత్రమే ప్రారంభించండి. అశుభముహూర్తాన్ని ప్రారంభించవద్దు. అందరూ నమ్మి తీరాలి ఈ విషయంలో. అప్పుడే మీకు అనేకమైనటువంటి రీతిలో విజయాలు, లాభాలు చేకూరుతాయి. ఎవరితోనూ గొడవ పడకుండా ఉండాలి. తర్వాత విందు వినోదాల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు ఆచితూచి మాట్లాడండి. అనవసరమైనటువంటి వ్యర్థ ప్రసంగాలు చేసి అవమానాలు పాలు కావద్దండి. ఈ రకంగా మీరు నడుచుకున్నట్టయితే ఏ పరిస్థితిలోనూ మీరు అపజయం పాలు కారు. ఆర్థికంగా అద్భుతంగా ఉంటారు. ఆరోగ్యం కూడా కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదండి సంగతి. తెలిసింది కదా. సెలవు. ఉంటాను. నమస్కారం.